హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మన యొక్క ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్త అయితే ప్రకటించారండి. ఏపీలో అందరికీ ఉచిత కరెంట్, చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం అంటూ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీలో అందరికీ ఉచిత కరెంట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు మన యొక్క ఏపీ సర్కార్ ఒక అప్డేట్ విడుదల చేశారు. ఒకసారి వివరాలు చూసుకున్నట్లయితే, ఏపీలో అందరికీ ఉచిత కరెంట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటన చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిపైన మా ఆలోచన అని ఓర్వకల్లును డ్రోన్ సిటీగా తయారు చేస్తామని తేల్చి చెప్పారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. లా అండ్ ఆర్డర్, ప్రజలకు అవసరమైన సేవలు టెక్నాలజీ అనుసంధానంతో చేస్తామని ప్రకటించారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047ను తీసుకువస్తామని, సోలార్ ప్యానెల్స్ పెడతాం, కరెంటు ఉచితంగా ఇచ్చేలా చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అలాగే అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలపై మన యొక్క ఏపీ సీఎం నోరు విప్పారు. మహిళలపై అత్యాచారం చేస్తే తాట తీస్తామని హెచ్చరించారు ఏపీ సీఎం. మహిళలపై అత్యాచార ఘటనలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. దీపం 2 పథకం అమలు పూర్తి స్థాయిలో జరుగుతుందని తెలిపారు. అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఉద్యోగాల కల్పన ప్రధాన ఉద్దేశంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. 3,73,539 మందికి ఉద్యోగ కల్పన ధ్యేయంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చే కంపెనీలకు ఇన్సెంటివ్ ఎక్కువ ఇస్తామని ప్రకటించారు. మహిళలపై అత్యాచార ఘటనలపై సహించేదే లేదని తేల్చి చెప్పారు. పిల్లల తప్పు కూడా ఉండదు, మనమే మానసికంగా సరిదిద్దుకోవాలని కోరారు. ఎవరైనా కరుడుగట్టిన నేరస్తులు ఉంటే చర్యలు తీసుకుంటామని, కరుడుగట్టిన నేరస్తులు ఉంటే వాళ్ళ తాట తీస్తామని హెచ్చరించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఏది ఏమైనా మనకు ఇక మీదటి నుంచి 2047 సంవత్సరానికి గాను మనకు స్వర్ణాంధ్రప్రదేశ్గా తీసుకుని వస్తామని ఆయన ప్రకటించారు. అలాగే ఏపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉచిత కరెంట్ ఇచ్చేలాగా ప్లాన్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పైన ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, రాబోయే రోజుల్లో సోలార్ ప్యానెల్స్ పెడతామని, కరెంట్ అందరికీ కూడా ఉచితంగా ఇస్తామని ఆయన అయితే వెల్లడించారు. సో ఫ్రెండ్స్, మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.